దీనికి మొత్తం ఖర్చు పెట్టింది ఇట్లా 5,000 10,000 లోపే. అంటే యావరేజ్ 8-10 రూపాయల వరకు వేసుకున్నా 40,000 50,000 ఆదాయం వస్తుంది. పోయిన టైంలో ఎకరం వేస్తే 1,40,000 వచ్చింది. నష్టాలు అనేది ఏం జరగదు, లాభాలనే ఉంటుంది, నష్టాలు ఏం కాదు. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్, నేను సతీష్. సో ఈ రోజు ఈ వీడియోలో దోస సాగు చేస్తున్నటువంటి రైతు దగ్గరికి వచ్చినాం. సో ప్రస్తుతం ఒక ఎకరాలో వీరు దోస సాగు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఏ రకమైనటువంటి విత్తనం వేసుకున్నారు, సో ఎంత దిగుబడి వచ్చింది, ఇప్పటి వరకు ఎంత ఆదాయం తీసుకున్నారు, అసలు ఎంత ఖర్చు అయింది, ఓవరాల్ గా అసలు దోస సాగు విధానం ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి విషయాలు అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దీన్ని సాగు చేస్తున్నటువంటి రైతు గొప్పని రాజు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి తలవేలంల గ్రామం, చిట్యాల మండలం, నల్గొండ జిల్లా. సో వారు సాగు చేస్తున్నటువంటి దోస పంట చేస్తున్నటువంటి ఎకరా విస్తీర్ణంలో ప్రస్తుతం చేస్తున్నారు. సో ఆ ఫామ్ లో మనం వారితో మాట్లాడదాం. నమస్తే రాజు గారు. నమస్కారం. సో మీరు ఎప్పటి నుంచి వ్యవసాయంలో ఉన్నారు? ఇది ఎప్పటి నుంచి ఇది అంటే రెగ్యులర్ గా మీరు వ్యవసాయం ఉన్నది సార్. మాకు వ్యవసాయము పౌల్ట్రీ ఉంటుంది మాకు. దాని నుంచి మేము దర్దాపు ఏం చేస్తామంటే దాని నుంచి వచ్చే ఎరువుతో మేము మాక్సిమం అది ఇది వాడడం, మేము ఫెర్టిలైజర్ ఎక్కువ వాడడం. ఏమైనా పెంట కొల నుంచి వచ్చే పెంట అది దాంతో సేంద్రియ వ్యవసాయానికే మేము ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. దానికో మేము కాకపోతే పిచికారి చేయడానికి ఫెర్టిలైజర్ వాడతాం, కానీ ఇదైతే కింద అడుగు మంది ఇలాంటిది తక్కువ వాడతాం. అట్లా అయితే ఈ దోశ ఎన్ని రోజులు అవుతుంది తీసుకొని? ఇది ఇప్పుడు సాధారణంగా దీనికి మార్కెట్ లో అంటే మీరు ప్రతి సంవత్సరం కూరగాయలు వేస్తుంటారు? ప్రతి సంవత్సరం కూరగాయలు వేస్తుంటాం. ఇది దోస టమాటా ఇది ఏం లేదు సార్, కంటిన్యూ ఎప్పుడు. సో ఇది ఎన్నోసారి వేస్తుండే మీకంటే దీంట్లో దోశలు ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం? దోశ మినిమం 10 సంవత్సరాల నుంచి మాకు కంటిన్యూ చేస్తాం. అయితే దీనికి సీజన్ అంటే ఎప్పుడు ఉంటుంది జనరల్ గా? సంవత్సరంలో ఎప్పుడు ఏ నెలలలో దీనికి డిమాండ్ ఉంటుంది బయట మార్కెట్ లో? దీనికి డిమాండ్ మ్యాక్సిమం మార్చి ఈ సమ్మర్ వెదర్ లో వస్తుంటది. దీనికి డిమాండ్ ఉంటుంటది. మేము ఏంటంటే దీన్ని ఫస్ట్ పత్తి వేస్తాం, పత్తి తీసేసిన తర్వాత మళ్ళీ దీన్ని వెంటనే మళ్ళీ కూరగాయలు కానీ మార్కెట్ బట్టి వేసుకుంటారు. మా రెండో పంట వేసుకుంటారు. సో ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఈ దోశ ఎప్పుడు వేసుకోరు? ఇది ఎప్పుడు నాటుకోరు? జనవరి. ఏం రకమైన సీడ్ నాటుకోరు? ఇది పప్పు అంటే ఏ రకమైన సీడ్? సూపర్ సీడ్ వాడలేదు. సో దోసకాయ కూడా గుండ్రగా ఎల్లో బాగుంది వస్తుంది. సో ఎట్లా నాటుకున్నారు? లైన్ డ్రిప్ 3 ఫీట్ల వెడల్పు తోటి డ్రిప్ ఇచ్చేసి డ్రిప్ నాటేసిన. దాంట్లో మళ్ళీ గోకర ఇట్లా అక్కడక్కడ గోకర పెట్టేసిన. సో అయితే గోకర తోటి ఏమైనా లాభం ఉంటుందా? అంటే దానికి ఇట్లా నీడ ఉంటది, దానికి ఇట్లా వస్తుంది దిగుబడి వస్తుంది కొంత. అయితే దోశ మీకు నాటుకున్నాక ఎన్ని రోజులకు మీకు దిగుబడి వచ్చింది? ఫస్ట్ కటింగ్ ఎప్పుడు చేసారు? ఫస్ట్ కటింగ్ 40-50 రోజుల తర్వాత. ఇది 3 కటింగ్లు చేసిన. 3 కటింగ్. దీని మొత్తం పంటకాలం ఎన్ని రోజులు ఉంటుంది? దీని పంటకాలం 90 నుంచి 120 రోజుల కాలం. 120 రోజుల కాలం. అయితే మీకు జనరల్ గా ఎంత ఖర్చు అవుతుంది? ఒక ఎకరా విస్తీర్ణం పెట్టుకోరు కదా, ఇది సాధారణంగా ఒక ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది? సో ఎంత దిగుబడి రావచ్చు? దాదాపు 2 సంవత్సరాల నుంచి ఉంటుంది. మాక్సిమం ఎకరం పెడితే ఇది విత్తనాలకు 1,000-1,200 రూపాయల కంటే ఎక్కువేం కాదు. 1,000-1,200 పెట్టడం ఖర్చు 1,000 రూపాయలు వస్తుంది. ఆ తర్వాత పెట్టుకున్న తర్వాత కలుపు ఏమైనా తీయించడం కానీ లేకపోతే ఏమైనా కొట్టాల్సి వస్తే స్ప్రేలు కానీ ఏమైనా ఉంటాయా? ఉంటది. కలుపు తీయడానికి 2 సార్లు గుంటక కొట్టించినాం, ఒకసారి అటు కలుపు తీపించినాం, మాన్యువల్ తీపించినాం. ఏమైనా చీడపీడలు ఏమైనా వస్తుంటాయా? వచ్చినప్పుడు ఎట్లా కంట్రోల్ చేస్తుంటారు? చీడపీడలు కొట్టినాం, ఒకసారి పిచికారీ చేస్తాం. అంటే ఏమొస్తాయి సాధారణంగా దోశల? బిల్ల పురుగు వస్తుంది. దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకుంటారు? ఒకసారి పిచికారీగా ఒకసారి స్ప్రే చేస్తే రాదు. ఎన్ని రోజుల మధ్యలో వస్తుంది అట్లాంటి? 30 రోజులు 40 రోజులు ఆ మధ్యలో. సో అప్పుడు దాన్ని చూసుకొని మీరు స్ప్రే చేస్తారు. సో దిగుబడి 3 టన్నులు 30 క్వింటాలు తీసారు, 3 టన్నులు తీసారు. సో ఇంకేమైనా దీంట్లో ఇంకా అదనంగా ఇంకా ఈల్డ్ వచ్చేటువంటి అవకాశం ఉంది? ఇంకొక టన్ వరకు వచ్చేసి. సో ఎంత నడుస్తుంది మార్కెట్ లో ఇప్పుడు? మార్కెట్ ఫస్ట్ 10 రూపాయలు పోయింది, కొద్దిగా నిన్న మొన్న ఒక 8 రూపాయలు అట్లా నడుస్తుంది. సో యావరేజ్ గా మొత్తం ఒక 8 రూపాయలు పోతుంది యావరేజ్ ఇప్పుడు. సో దీని ఎంత ఆదాయం వస్తుంటుంది సాధారణంగా? ఇప్పుడు ఎంత ఉంది మార్కెట్ జనరల్? ఎప్పుడు ఎండాకాలమేనా మార్కెట్ దీనికి? దీనికి మాక్సిమం ఎండాకాలమే వేస్తాం మేము. సో ఎంత రావచ్చు మీకు? దీనికి పోయిన టైంలో ఎకరం వేస్తే 1,40,000 వచ్చింది. 35 రూపాయలు ఆ రోజు అప్పుడు అమ్ముకున్నాం. ఈ సీజన్ లో ఈసారి లేదు, ఈసారి కొంచెం తగ్గింది. అంటే యావరేజ్ 8-10 రూపాయల వరకు వేసుకున్నా 40,000-50,000 ఆదాయం వస్తుంది. దీనికి మొత్తం ఖర్చు పెట్టింది ఇట్లా 5,000-10,000 లోపే. అయితే జనరల్ గా మీరు దీంట్లో మీరు నాటుకున్నప్పటి నుంచి ఎట్లాంటి పనులు ఉంటాయి? అట్లే దాంతో పాటు డ్రిప్ వేసుకోరు కాబట్టి డ్రిప్ సాధారణంగా రోజు నీటి అవసరం ఉంటుందా? ఎన్ని రోజులకు ఒకసారి నీటి 2 రోజులకు ఒకసారి పెట్టినా, 2 రోజులకు ఒకసారి నీటి తడుచుకుంటారు. ఎంతసేపు ఇచ్చుకుంటారు? 2 గంటలు ఇచ్చేస్తా, 1 గంట 2 గంటలు ఫుల్ వస్తుంది, గంట అంతే. సో జనరల్ గా ఇప్పుడు నీటి వస్తే ఎట్లాంటి ఉన్న రైతులు దీన్ని పెట్టుకోవచ్చు? సాధారణంగా ఎంత నీటి వస్తుంటే పెట్టుకోవచ్చు? నీరు హాఫ్ ఇంచు ఉంటే డ్రిప్ సరిపోతుంది. ఇంచు ఎట్లా 2 రోజులకు ఒకసారి తడుచుకుంటారు కాబట్టి 2 రోజులకు ఒకసారి ఇచ్చుతుంది. సో ఎట్లా అనిపిస్తుంది కూరగాయల సాగులో మీరున్నారు?
చేస్తున్నారు. సో వివిధ రకాల కూరగాయలు ఆల్రెడీ సాగు చేస్తున్నారు. సో ప్రజెంట్ కూరగాయలు అనేది 4 నెలల పంట ఈజీగా ఉంటున్నది కానీ మనకు మేజర్ గా మార్కెటింగ్ సదుపాయం ఇబ్బంది ఉన్నది. అంటే మార్కెట్ లో ధర అనేది సరిగా ఉండక పరిస్థితి, లేకపోతే ఇబ్బంది ఏముండదు. అనుకున్న కాడికి దిగుబడి వస్తుంది, మార్కెట్ లేక అనుకున్న దిగుబడి వస్తున్నది, మార్కెట్ లేక ఇబ్బంది అవుతుంది. సాధారణంగా మీరు ఎక్కడ మార్కెట్ చేస్తుంటారు? ఇది చిట్యాల పంపిస్తాం, చోటుపల్లి మాత్రం పంపిస్తారు. దూరం మాట నల్గొండ కానీ లేకపోతే టెలిమినార్ కానీ ఆ టైం పంపలే. సో లోకల్ మార్కెట్ లో చూసుకుంటారు కాబట్టి కొంచెం రేట్ తక్కువ వస్తుంది అనుకుంటారా, లేకపోతే మార్కెట్ లకు ఎక్కువ వస్తున్నది ఇప్పుడు, అందువల్ల మార్కెట్ సో బాగా సప్లై పెరుగుతుంది కాబట్టి డిమాండ్ తక్కువ ఉంటుంది. సో ఓవరాల్ గా చెప్పండి, మీరు ఇట్లాంటి కూరగాయలు సాగేసుకోవాలనుకునే రైతులకు కానీ లేకపోతే కొత్తగా ఎవరైనా కూరగాయలు సాగేసుకోవాలనే ఉద్దేశం ఉన్నటువంటి రైతులకు కానీ ఏం చెప్తారు? సాధారణంగా ఇట్లాంటి వాటిల్లో లాభాలు వస్తుంటాయా లేకపోతే ఇబ్బందులు ఉంటాయా, ఎట్లుంటుంది? నష్టాలు అనేది ఏం జరగదు, లాభాలనే ఉంటది, నష్టాలు ఏం రాదు. మనం దాదాపు మార్కెట్ లో అమ్ముకునే రిటైల్ గా అమ్ముకుంటే లాభాలనే ఉంటది, నష్టాలలో ఏమి ఉండదు. అట్లా మనకు కొద్దిగా లేబర్ సమస్య ఇట్లా ఈ సీజన్ లో అయితే కొద్దిగా లేబర్ సమస్య ఏమి ఉండదు. మనకు ఆఫ్ జూలై వర్షాకాలంలో కొద్దిగా లేబర్ తోటి ఇబ్బంది అవుతుంది. అప్పుడు కొద్దిగా లేబర్ కాస్ట్ ఎక్కువ జరుగుతుంది, అప్పుడు మనకంత గిట్టుబాటు కాదు ఈ రేట్లలో. అప్పుడు మార్కెట్ ఉంటే గిట్టుబాటు అవుతుంది, మార్కెట్ ఈ రేట్లు ఉంటే అప్పుడు గిట్టుబాటు కాదు. ఇప్పుడు ఏంటంటే లేబర్ ఖర్చు తక్కువ ఉన్నది కాబట్టి ఇప్పుడు గిట్టుబాటు అవుతున్నది. సో అయితే మీరు పెట్టుకున్న విత్తనాలన్నీ కూడా జర్మినేషన్ అయ్యి అన్ని మంచిగా వచ్చినట్టు మంచిగానే వచ్చినాయి, విత్తనాల ప్రాబ్లం ఏం లేదు. అంటే జనరల్ గా అడుగుతున్నా. సో ఎందుకంటే మంచి జర్మినేషన్ వస్తేనే మంచి దిగుబడి కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో సీడ్ కూడా బాగుంది, బాగుంది, మంచిగా వచ్చింది. సో ఇంకా ఇట్లే ఫర్దర్ గా ఎవరైనా కూరగాయలు సాగు చేయాలనుకున్న రైతులకు ఏం చెప్దాం అనుకుంటారు? సో మీరు ఎన్ని రకాల కూరగాయలు సాగు చేస్తుంటారు సాధారణంగా? నేను ఇప్పుడు ప్రజెంట్ టమాటా, దోసకాయ 2 ఉన్నది. ఇప్పుడు 2 బాగానే ఉన్నది. నిన్న మొన్న కొత్త టమాటా నిన్న మొన్న మార్కెట్ లేదు, ఒక 4-5 రోజుల నుంచి మార్కెట్ మంచి 250 రూపాయలు 300 వరకు బాక్స్ కూర్చుంది. అంతకుముందు 180 రూపాయలు పోయింది. ఒక 4-5 రోజుల నుంచి మంచిగా ఉన్నది, కానీ ఏం కాదు ఇప్పుడు ఉన్న పరిస్థితి. సో ఇట్లా కూరగాయలు వేసుకున్నా కూడా మంచి ఆదాయం ఇన్కమ్ అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ ఇప్పుడు ఒక టమాటా రాబట్టి ఒక 15 రోజులు అవుతుంది. ఇప్పటికి ఆల్రెడీ ఒక 60,000 వచ్చేసినాయి టమాటా. ఎకరం 60,000 వచ్చింది, ఇంకొక 40,000 34,000 ఇది వచ్చేసి ఎకరం. సో దోస పైన ఇప్పటివరకు ఎంత రావచ్చు? తర్వాత మొత్తం ఓవరాల్ ఎంత వస్తుండొచ్చు దీనిపైన? దోసకు ఇప్పటికి ఒక 20 నుంచి 30 మధ్యలో వచ్చినాయి. సో ఇంకేమైనా రావచ్చా? వస్తుంది, ఇంకొక 8,000-10,000 వస్తుంది. ఓవరాల్ ఒక 40,000 వరకు వచ్చేస్తుంది. గోకెర దానికి ఆల్టర్నేట్ వల్ల గోకెర ఉన్నది కదా, అదో మిక్సింగ్ ఉన్నది కాబట్టి మిశ్రమంగా అదొక 20 రూపాయలు పోతుంది. అది మినిమం అది 5-10,000 మధ్యలో అది వచ్చేస్తుంది. అయితే జనరల్గా అంటే మీరు వీడింగ్ ఎక్కువ వేయలేదా, లేకపోతే కొంచెం ఎక్కువ వేరే కలుపు మొక్కల్లా కూడా అక్కడక్కడ కొన్ని వేరే కనిపిస్తున్నాయి కాబట్టి అది నీడ కోసం మనం వచ్చేసినాం. ఇది ఎందుకంటే ఈ కాయ పగులుతుంది ఎండాకాలం, ఈ పప్పు దోసకాయ అనేది పగులుతుంది, కొద్దిగా నీడ ఉంటే పగలదన్న ఉద్దేశంతో అట్లే ఉంచారు, కావాలండి అవుతుంది కాబట్టి ఉంచారు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది రాజుగారు చెప్తున్నారు. 1 ఎకరా విస్తీర్ణంలో దోస అయితే సాగు చేసుకున్నారు. సూపర్ సీడ్ అనే వెరైటీ సూపర్ సీడ్ కంపెనీకి చెందినటువంటి సీడ్ అయితే వేసుకున్నట్టుగా చెప్తున్నాడు. సో వీళ్ళకి మంచి దిగుబడి వచ్చినట్టు కూడా చెప్తున్నారు. 30 క్వింటాల దిగుబడి అంటే 3 టన్నుల దిగుబడి అయితే ప్రస్తుతం ఈ ఎకరా విస్తీర్ణంలో వచ్చినట్టు చెప్తున్నారు. సో మార్కెట్లో స్టార్టింగ్లో వీళ్ళకు ఈల్డింగ్ వచ్చినప్పుడు అంటే ఫస్ట్ కటింగ్ వచ్చినప్పుడు దాదాపు మార్కెట్లో 10 రూపాయల చొప్పున కేజీ పోయినప్పటికీ ప్రస్తుతం 8 రూపాయల చొప్పున కేజీ కూడా పోతున్నట్టు చెప్తున్నారు. సో ఇప్పటివరకు దీంట్లో అంటే మొత్తం ఈ క్రాప్ అయిపోయేంత వరకు ఒక 40,000 వరకు ఆదాయం రావచ్చు అని చెప్తున్నారు. సో దోసలో అక్కడక్కడ కొంత గోకర కూడా వేసుకున్నట్టు చెప్తున్నారు. సో దాని నుంచి కూడా కొంత ఆదాయం వస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా కూడా కొంచెం కంప్లీట్గా పూర్తి స్థాయిలో సేంద్రియ పద్ధతులు కాకుండా సెమీ ఆర్గానిక్ పద్ధతిలో వచ్చి సాగు చేస్తున్నట్టుగా కూడా వారి మాటలు తెలుస్తుంది. సో దీనికి ఎక్కువ చీడపీడలు కూడా ఆశించావు కాబట్టి ఒకటేసారి స్ప్రే చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మాన్యువల్గా కూడా కొంత వీడింగ్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్తున్నారు. సో దీని నుంచి దోస సాగు చేసుకునేటువంటి రైతులకు కానీ ఎవరైనా చేసుకున్నటువంటి ఉద్దేశం ఉంటే కనుక మంచి ఆదాయం అయితే తీసుకోవచ్చని చెప్తున్నారు. సో దీంట్లో మొదటి పంటగా పత్తి వేసి ఆ తర్వాత దాన్ని తీసేసిన తర్వాత కూడా దీన్ని దోసని 2వ పంటగా కూడా వేసుకొని దీన్ని సాగేసినట్టుగా కూడా చెప్తున్నారు. సో దీన్ని 2వ పంటగా వేసుకున్నప్పటికీ కూడా మంచి ఆదాయం అయితే దీని నుంచి తీసుకున్నట్టుగా కూడా వారి మాటలు తెలుస్తుంది.